అసలు ఇవాళ ఏమైందో ఏంటిదో తెలియదు కానీ నా చేతి కలిపోయింది. ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 11 ఆఫ్ కాలేజ్ 3. ఈ రూమ్ లో కరెంట్ వస్తలేదని వైర్ అయితే సెట్ చేసిన రైస్ గడిగేసి రూమ్ అంతా క్లీన్ చేసేసిన. లేట్ ఎందుకు చేయడం అని రైస్ కూడా పెట్టేసి ఆ గ్యాప్ లో ఫ్రెష్ అప్ కూడా అయిపోయింది. సందలకి ఎంటర్ గానీ వీళ్ళైతే క్రికెట్ ఆడుతూ వీళ్ళు కొట్టే షాట్ కి మన షాట్ జరిగింది. రైస్ కూడా కుక్ అయిపోయింది. ఈ అంతలోనే కాయగూరలు తీసుకొద్దామని వస్తే ఎగ్స్ అవి తీసుకొని వచ్చి కట్ చేస్తుంటే చూడండి ఆనియన్స్ ఎంతగా ఏడిపిస్తున్నాయో అసలు వండడం స్టార్ట్ చేసినాయి. అంతలోనే మూత తీద్దామంటే నా చేతి కలిపోయింది. నేను ఎంత మంచిగా వండినా కూడా టేస్ట్ లేదనేసి అంటారు వీళ్ళిద్దరు. రూమ్ లో ఉన్నప్పుడు అసలు తెలియనే లేదు. బయట అంతా ఫుల్ వర్షం పడింది. సో అప్పుడే కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక లేట్ చేయకుండా. సార్ అయితే ఎగ్జామ్ పెడతా అన్నాడు, ఏం చదవలే. వీడియోమో ఇట్లా షేకలు పడుతుంది. ఎగ్జామ్ అనగానే అసలు క్లాస్ లో ఎవ్వరు కూడా రాలే. ఏదైతే అదే అవుతుంది అనుకున్నా. ఇక సార్ దగ్గరకు వస్తుండే మస్తు భయం అవుతుండే. బట్ మొత్తానికి అయితే రాసిన వచ్చింది ఆడికి. సార్ కరెక్షన్ చేస్తా అంటే అసలు మళ్ళీ మా సార్ అయితే పేపర్ చెక్ చేసుకోమని ఇచ్చారు. ఏ మిస్టేక్ అని చూస్తే వెరీ గుడ్ అని ఉన్నది. అంతలోనే భరోసా టీం వాళ్ళు వచ్చి ఒకసారి అయితే క్లాస్ అయితే తీసుకున్నారు. మళ్ళీ లంచ్ టైం అయితే వచ్చేసింది. మామిడి పులిహోర తీసుకొచ్చింది, దాన్ని అయితే ఫుల్ ఉమ్మేసినాం. లంచ్ తర్వాత ఉన్న వర్క్ అయితే చేసుకుని బయటకి అయితే వచ్చేసి వర్షం వచ్చేలా ఉందనేసి అయితే జల్దీ అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక రూమ్ కి. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.